ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఓ అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేగంగా సాగిన పనులు వైసీపీ చేతికి అధికారం వచ్చాక క్రమంగా మందగించాయి. అంతేకాదు డ్యాం నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలు ఇప్పుడు మొత్తం ప్రాజెక్టుకే శాపంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో విదేశీ నిపుణుల బృందం తాజాగా ప్రాజెక్టును పరిశీలించింది. అయితే సవరించిన అంచనాల ప్రకారం దాదాపు 50,000 కోట్లకు పైగా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు ముందుకెళ్లాలంటే కేంద్రం అసాధారణ చొరవ తప్పనిసరి. రెండు వేల నాలుగులో మాజీ సీఎం వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు బీజాలు పడ్డాయి. కేవలం 8,261 కోట్లు ఖర్చుతో ఈ భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వీలుగా పనులు మొదలయ్యాయి. అయితే అప్పట్లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం నిధులు కేటాయించాల్సి రావడం, వైఎస్ మరణం వంటి కారణాలతో ప్రాజెక్టు పనులు నత్తనడకనే సాగాయి. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు గాడిన పడింది. 2014లో జాతీయ ప్రాజెక్టుగా దీన్ని కేంద్రం గుర్తించింది. దీంతో కేంద్రం దీనికి పూర్తి నిధులు ఇచ్చి పూర్తి చేస్తుందని అంతా భావించారు. కానీ అధికారంలో వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తామే పోలవరం నిర్మాణం చేసుకుంటామని, నిధులు ఇస్తే చాలని కేంద్రాన్ని ఒప్పించింది. దీంతో 2017 నుంచి 2018కి 47,726 కోట్ల అంచనాలను కేంద్రం ఆమోదించింది. ఇందులో 11,762 కోట్లు ఖర్చు చేసిన ఏపీ సర్కార్ కేంద్రం నుంచి వీటిని రియంబర్స్మెంట్ రూపంలో పొందింది. ఆ తరువాత రాష్ట్రంలో అధికారం వైసీపీ చేతుల్లోకి వెళ్లింది. వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇతర టీడీపీ హయాం ప్రాజెక్టుల తరహాలోనే పోలవరంలోనూ సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. అంతేకాదు అంతకు ముందున్న నిర్మాణ సంస్థ నవయుగను సాగనంపి మేఘా ఇంజనీరింగ్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే 4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలు శాపంగా మారాయి. ప్రాజెక్టు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవడం, కేంద్రం సాయం లేకపోవడంతో పనులు మరోసారి నిలిచిపోయాయి. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే 55,656 కోట్లు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తీసుకొని లోపాల్ని సరిదిద్ది ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుందని తేల్చారు. అయితే ఇంత భారీ మొత్తం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరిస్తుందా? లోపాల సవరణతో జరిగే నష్టం ఎంత అన్నది కూడా తేల్చాల్సి ఉంది. మరోవైపు నిర్వాసితులకు పరిహారం అంశం కూడా తేల్చి చిత్తశుద్ధితో ముందుకెళ్తే ఈ 5 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేయొచ్చని సీఎం చంద్రబాబు అంచనా వేస్తున్నారు.